ఈ ఉపనయనం చేసుకున్నవాడు ఏది పడితే తింటాం, సంధ్యావందనం చేయకపోవడం, కనీసం లెక్క 7 రోజుల్లోపు సంధ్యావందనం చేయకపోతే ఏదో ప్రాయశ్చిత్తం, ఏదో పర్వాలేదు కొంతవరకు, ఏదో ఏదో ప్రపంచంలో ఏదో ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, లేదా ఏదో కొంప కూలింది, ఎక్కడో సునామీ వచ్చింది, అప్పుడు సంధ్యావందనం చేయలేదనుకోండి, ఏదో ఎగ్జంప్షన్ వస్తుంది. ప్రతిదానికి ఎగ్జంప్షన్ ఇవ్వటం కుదరదు. ఎందుకంటే ఈ సంధ్యావందనం లాంటి పనులు చేస్తే ఏమీ పుణ్యం రాదు. అకరణే ప్రత్యవాయ, చెయ్యకపోతే పాపం వస్తుంది కానీ చేస్తే పుణ్యం రాదన్నమాట. అలాంటివి కొన్ని ఉన్నాయి. రోజు చేయాల్సిన పనులకి చేస్తే ఏం రాదు, చేయకపోతే నెత్తినొచ్చి పడుతుంది. అలాంటివి చేయని వాళ్ళు, వేదాలు చదవడానికి అధికారం లేని వాళ్ళు, స్త్రీలు, తర్వాత కొంచెం బుద్ధిమాంద్యం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ధర్మజ్ఞానం ఎలా కలుగుతుంది? అందుకే కదా పురాణాలన్నీ రాశాడని చెప్పుకున్నాం మనం. ఆయన పురాణాలు రాసి మొత్తం నాకు నేర్పాడయ్యా, మొత్తం నాకే నేర్పాడు. అందువల్ల ఇప్పుడు ఇందులో వీటన్నింటిలోకి దేవీ భాగవతం తత్ర పురాణం భోగమోక్షదం. మీరు అడిగారే భుక్తి ముక్తి కావాలని, దేవీ భాగవతం అటువంటి పురాణం. వారికి భుక్తి ముక్తి రెండూ వస్తాయి దేవీ భాగవతం. స్వయం తుశ్రావయామాస జనమేజయ భూపతిం. వ్యాసుల వారు ఈ దేవీ భాగవతం రాసి ఆయనే స్వయంగా జనమేజయ మహారాజుకి ఈ దేవీ భాగవతం చెప్పారు. ఇది ప్రధానమైన విషయం. పూర్వమస్య పితా రాజా పరీక్షిత్ తక్షకాహిన సందష్ట తస్య సంశుద్ధ్యై రాజ్ఞా భాగవతం శ్రుతం. ఈ జనమేజయ మహారాజు గారి తండ్రి పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనేటువంటి పాము యొక్క కాటుకు బలై ఆయన చనిపోయాడు. అట్లా పాము కాటుతో చచ్చిపోయాడు కదండి పాపం. ఇప్పుడు కూడా మనకి ఏదో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఇంకేదో రకరకాలుగా పోయిన వాళ్ళు, యాక్సిడెంట్లలో పోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం చేస్తారు? నారాయణ బలి ఏం చేస్తూ ఉంటారు. ఏదో రకరకాలుగా పోయిన వాళ్ళు, ఏ సంస్కారం లేకుండా పోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. పాపం ఈయన కూడా పాము కాటేస్తే పోయాడు. అది కూడా దోషమే కదా పాపం. దాని శుద్ధి కోసం ఏం చేశాడంటే ఆయన భాగవతం విన్నట్ట. ఈ పురాణంలో అలా చెప్పారు కాదు కదండి. అప్పుడు ఆయన తరించడం కోసం కదా. అక్కడ సంగతి అది, ఇక్కడ సంగతి ఇది. ఇది ఒక కల్పంలో ఇలా ఉంటుంది, అదో కల్పంలో అలా ఉంటుంది. ఇది ప్రమాణమే, అది ప్రమాణమే. మనకు వచ్చే సందేహాలు, అక్కర్లేని సందేహాలు రానక్కర్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరీక్షిత్ మహారాజుకి పాము కాటు వల్ల పోయినందువల్ల ఆ దోషం వల్ల ఆ దోషం పోగొట్టాలి, తండ్రికి ఆ దోషం పోవాలి అని కొడుకు విన్నాడు దేవీ భాగవతం. కాబట్టి మన పిల్లలు చేస్తే మనకు వస్తుందా? వస్తుంది. అది చేయవలసిన వాళ్ళు చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ అంటే పెద్దవాళ్ళ కోసం చేయాలి. వాళ్ళకి ఏదైనా దోషం ఉంటే ఇప్పుడు ఇది వింటే మనకేం వస్తుంది? మన వంశంలో ఎవరైనా పితృదేవతలకి ఎవరికైనా ఏదైనా సక్రమంగా జరక్క వాళ్ళు పోయినారనుకోండి, వాళ్ళకి ఏం జరగలేదనుకోండి, వాళ్ళంతా బట్టి పీడిస్తారు. మీకు ఈ దోషం ఉంది, పితృదోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ శాపం, అన్ని శాపాలు పోతాయి అన్నమాట. ఇలాంటిది విన్నందువల్ల అలాంటి దోషాలు పాపాలు పోతాయి. అందుకు ఈ కథ చెప్తారు. ఎందుకు చెప్తున్నారంటే అందుకు. అయితే ఆయన భాగవతం విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగింది? నవభిః దివసైః శ్రీమద్వేదవ్యాసముఖాంబుజాత్ త్రైలోక్యమాతరం దేవీం పూజయిత్వా విధానతః నవాహయజ్ఞే సంపూర్ణే పరీక్షిదపి భూపతిః దివ్యరూపధరో దేవ్యాః సాలోక్యం తక్షణాదగాత్. భాగవతం ఎందుకు విన్నాడు అంటే తక్షకుడి వల్ల కాటు వేయబడి ఆ చనిపోయాడు కాబట్టి అదొక దోషం. పాము కాటుకు బలైపోయాడు కాబట్టి ఒక దోషం. దోష నివారణ కోసం భాగవతం విన్నాడు. మరి ఆయనకి మంచి స్థితి కలగాలి కదా, ఉత్తమ గతి కలగాలి కదా, ఇప్పుడున్న దానికన్నా గొప్ప స్థితి కలగాలి కదా. అంటే అది కలగడం కోసం ఏం చేశాట? పరీక్షిత్ మహారాజుకి ఉత్తమ గతులు కలగడం కోసం జనమేజయుడు ఏం చేశాడంటే వేదవ్యాసుడి ద్వారానే స్వయంగా, కొడుకు ఏమో భాగవతం చెప్పి ఆ శుద్ధి కలిగించాడు, తండ్రి స్వయంగా దేవీ భాగవతం చెప్పాట. దేవీ భాగవతం విని ఈ ముల్లోకాలకి జనని అయినటువంటి ఆ తల్లిని శాస్త్రీయంగా అంటే శాస్త్రోక్తంగా పూజించి నవాహ యజ్ఞ దీక్ష అంటే 9 రోజుల పాటు ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా చండీయాగం, ఈ దీక్ష రోజు ఇన్నిసార్లు పారాయణ, ఇంత హవనం ఇలా చేస్తున్నారు కదా. ఒకసారి హవనం 9 సార్లు పారాయణ ఏదో చెప్పారు. ఇప్పుడు అదే పద్ధతిలో ఆయన 9 రోజుల పాటు దీక్ష తీసుకుని ఆ దేవీ యాగం చేసినందువల్ల ఏమైందంటే పరీక్షిత్ మహారాజుకి దివ్య రూపం వచ్చిందట. వారు దేవతలంతా వెళ్ళి ప్రార్థించారు, అయ్యా ఈ రాక్షసులు మనం బాధపడుతున్నారంటే ఆయన వెళ్ళి, అప్పుడు సముద్రం ఉప్పగా ఉండేది కాదు ఆ కాలంలో, ఓ కేశవాయ స్వాహ అన్నాడు అంతే. ఆచమనంలో ఒక్కసారి మళ్ళీ నారాయణ స్వాహ మాధవ స్వాహ లేదు, ఒక్కసారి మొత్తం సముద్ర జలం అంతా తాగేశాడు.
మొత్తం రాక్షసులంతా బయటకు వచ్చేసారు, మొత్తం దేవతలు చంపేశారు. అప్పుడు ఈలోపు ఏదో వజ్రాయుధం సంపాదించాడు ఆయన ఇంద్రుడు, మొత్తం వాళ్ళని క్షేమంగా అప్పుడు అందరూ హాయిగా ఉన్నారు. మొత్తం మీద అగస్త్యుల వారికి చాలా ప్రభావం. అందుకే ఒకసారి ఏదో చెప్తుంటారు కదా రామాయణంలో, అటువంటి కథలని ఇప్పుడు మనం చెప్పకూడదు. సీతమ్మవారు నీ ఎందుకే అమ్మా మీ ఆయన ఏం చేశాడు రావణాసురుడిని చంపడానికి అంటే, పినిగారు వంతెన కట్టారండి, సముద్రం మీద పెద్ద వంతెన కట్టారంటే, ఎందుకే బాబాయ్ గారిని పిలిస్తే సరిపోయేది కదా, వారి ప్రభావం తెలుసు కదా అందుట. అంటే వారి చేత మళ్ళీ తాగించడం ఇష్టం లేదండి, వారు వదిలింది మళ్ళీ వారు తాగటం ఇష్టం లేదు, ఆయన మళ్ళీ వదిలాడు దేవతలు ప్రార్థిస్తే అదంతా, అందుకే అది మళ్ళీ తీసుకోవడం ఇష్టం లేదు అని ఏదో చెప్పి చమత్కారంగా చెప్తారు. ఏ రామాయణంలో ఉందేమో కానీ వాల్మీకి రామాయణంలో లేదు, అది ఇతర రామాయణాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి రామాయణాల్లో లేదు, ఎక్కడైనా ఏదైనా ఉందేమో మనకి తెలియదు. మొత్తం మీద అలాంటి పెద్దవాళ్ళు చెప్పిన కథే ఇది, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు పూర్వం చెప్పిన కథే అది. అందువల్ల నేను అది ఇప్పుడు ఉచ్చరించాను, కానీ అలా మనం చెప్పకూడదు. అయితే మరి ఈ అగస్త్యుల వారు ఏం చేశారంటే, ఒకసారి కుమారస్వామి ఉంటే ఆ కుమారస్వామి దగ్గరికి వెళ్ళి, మన కుమారస్వామి యొక్క ఇప్పుడు మనకి పంచాయతనం రోజు పూజ చేస్తారుగా మన వాళ్ళు, దేవతార్చన చేస్తారుగా. ఆ దేవతార్చన చేసేటప్పుడు అసలు మనకి షణ్మత స్థాపనాచార్య అని ఆదిశంకరాచార్యుల వారికి ఒక బిరుదుంది. షణ్మత స్థాపనాచార్య అంటే మొత్తం మన వైదికమైనటువంటి దేవతారాధన మార్గాలు 6, అంటే అది వైదికం. మిగతావన్నీ ఏవేవో రకరకాలు, వాటి సంగతి మనకు అనవసరం, అది తాంత్రికం, మరేదో పౌరాణోక్తం, అది ఇది అని. వేదం చెప్పిన విధానంలో మనం అర్చించే రూపాలు, భగవంతుడి రూపాలు 6: ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, కౌమారం అని. సూర్యారాధన అంబిక అమ్మవారు, గణపతి శివుడు, విష్ణువు. విష్ణువు సాలగ్రామ రూపంలో, సూర్యుడేమో మరి కెంపు రూపంలో ఉంటాడు. ఇలా రకరకాలుగా ఉంటాయి అవన్నీ. అది అక్కడ దొరుకుతుంది, నర్మదలో బాణం దొరుకుతుంది, అక్కడ ఇంకో అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. అలాంటివేవో సేకరించి జాగ్రత్తగా మనం దొరికినవి తెచ్చేసుకుని ఇళ్లలో పెట్టి పూజ చేసుకోవడం, అవి చేయకూడదు. నేను వెళ్ళానండి గంటకిలో నాకు ఇన్ని సాలగ్రామాలు దొరికినాయి, ఇదిగో ఇన్ని పట్టుకొచ్చాను, వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనకి ఎవరన్నా పూజించిన పెద్దవాళ్ళు వాళ్ళు ఇస్తే పరంపరగా పూజలు అందుకుంటూ, వాళ్ళేదో చాలా దీక్షాపురులు పూజించినవి అందుకుని అవి పూజిస్తే మనకి ఏదైనా శక్తి వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఎక్కడో కొనుక్కొచ్చి కాశీలో అక్కడ విశ్వనాథ గల్లీలో కొనుక్కొచ్చానండి, ఆ కొట్లో కొనుక్కొచ్చాను అని తెచ్చి మనింటో లింగం పెట్టాను, అట్ట కుదరదు. దానికి మళ్ళీ ఒక దీక్ష, ఓ గురువు, ఏదో పద్ధతి, దాన్ని ఏదో అభిమంత్రి. ఇప్పుడు మనం గుళ్ళలో ప్రతిష్ఠ చేస్తున్నారు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు, ధాన్యాధివాసం, జలాధివాసం, అది ఇది అంతా కూడా బోలెడు ప్రక్రియతో చేస్తున్నాం. ఆ విధంగా చేస్తే తప్ప దానికి పవర్ రాదు. ఊరికే ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే దానికి ఏం పవర్ రాదు. దానికి మళ్ళీ మంత్రం, యంత్రం ఉంటేనే ఆ దేవతారాధనకి. అందుకే దానికి ఒక నియమం, అదంతా ఏర్పాటైంది. అయితే కుమారస్వామిని ఆరాధించడం వల్ల ఏమిటంటే, సుబ్రహ్మణ్య సర్వగురువు, సుబ్రహ్మణ్యారాధన సర్వదేవతోపాసన అని ఉన్నది మనకి సూత సంహితలో ప్రత్యేకంగా చెప్పారన్నమాట. సుబ్రహ్మణ్యారాధన చేస్తే మొత్తం ఈ 6 విధమైనటువంటి దేవతారాధన ఫలం వస్తుంది అని. అది సుబ్రహ్మణ్యోపాసనలో చాలా విశేషం అన్నమాట. మామూలుగా సుబ్రహ్మణ్యోపాసన మనం పంచాయతనంలో చెయ్యం,